హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టు నేను ఇచ్చే కొత్త అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇప్పుడు మనం టాపిక్కి వెళ్దాం. టాపిక్ ఏంటంటే ఇది మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ గురించి తెలుసుకుంటున్నాం. సో పవర్ పాయింట్ గురించి తెలుసుకునే ముందు మీరు పవర్ పాయింట్ బేసిక్స్ వీడియోను నా ఛానల్లో ఉంటుంది, చూడండి. సో మీరు ఫస్ట్ హోమ్ ట్యాబ్, ఇన్ని ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ట్యాబ్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను నేను. సో ఇప్పుడు హోమ్ ట్యాబ్ గురించి వీడియో చేస్తున్నాను. సో హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. అసలు హోమ్ ట్యాబ్లో ఏమేమి ఉంటాయి, హోమ్ ట్యాబ్లో ఉండేదాన్ని ఎలా యూజ్ చేయాలి, వాటి వల్ల యూజ్ ఏంటి అని చెప్పే దాని గురించి నేను చెప్తాను. సో మీరు ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్. సో హోమ్ ట్యాబ్ ప్రతి దాంట్లో ఉండేది క్లిప్ బోర్డ్. సో ఎంఎస్ ఆఫీస్లో కానీ, ఎంఎస్ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కటి అంటే వర్డ్ కానీ ఎక్సెల్ కానీ దాంట్లో ఉండే ఫస్ట్ క్లిప్ బోర్డ్ ఉంటుందన్నమాట. సో కట్ కాపీ పేస్ట్ ఆపరేషన్స్ ఇందులో చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు ఇక్కడ న్యూస్ స్లైడ్ అనేది అవుతుంది. న్యూస్ స్లైడ్లో కింద ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ లేఅవుట్, ఇక్కడ చూసిన అదే ఆప్షన్స్, ఇక్కడ చూసిన అదే ఆప్షన్స్. ఎందుకు అంటే లేఅవుట్ ట్యాబ్లో ఎలాంటి కంటెంట్ మనం పెట్టాలనుకుంటున్నామో దానికి సంబంధించిన లేఅవుట్ అనేది తీసుకుంటాం. సో ఈ లేఅవుట్ తీసుకున్నాను. ఈ లేఅవుట్లో మనం ఇప్పుడు దీని తర్వాత ఉంది ఎట్లాగో ఫాంట్ గ్రూప్, కాబట్టి ఫాంట్ గ్రూప్ గురించి మనం తెలుసుకునే ముందు సో నేను ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేస్తున్నాను. సో దీన్ని మనం సైజ్ తగ్గిద్దాం. ఇందులో ఫిట్ అయింది ఇప్పుడు ఇది. సో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆటోమేటిక్గా తెలిసింది. స్ట్రైక్ అవుట్ ఇది. సో షాడో అనమాట, స్ట్రైక్ అవుట్ ఇచ్చేద్దాం. సో ఇది మనకు గ్యాప్ అనమాట, దీనికి గ్యాప్ అనమాట, లూజ్గా గ్యాప్, ప్రతి లెటర్ టు లెటర్ గ్యాప్ అనమాట ఇది. సో ఇది అప్పర్ క్లాస్ లోయర్ కేస్ జస్టిఫికేషన్, మనకి పెద్ద యూజ్ అవ్వదు ఇది. సో ఇది పారాగ్రాఫ్ గురించి, ఇది పారాగ్రాఫ్ మధ్యలోకి పైకి కిందికి వెళ్ళడం. సో జస్టిఫికేషన్ అంటారు దీన్ని. సో ఇక్కడ షేప్స్ ఇన్సర్ట్ చేయడం, అంటే ఇప్పుడు సపోజ్ ఒక షేప్ తీసుకుందాం. క్యాటలాగ్ ఉంది, వచ్చిందా? సో దీంట్లో మనం టెక్స్ట్ కూడా కావాలంటే టైప్ చేసుకోవచ్చు అవసరం ఉంటే. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చి ఇందులో పెట్టేయచ్చు కావాలంటే, మళ్ళీ తీసుకొచ్చి దీన్ని పైకని దాన్ని పెట్టచ్చు. సో అలా కూడా జరుగుతుంది మీకు కావాలనుకుంటే, చూసారా? సో ఇది క్యాటలాగ్ గురించి. సో దీని తర్వాత మనకు అరేంజ్ అని ఉంది. అరేంజ్ అంటే పైన దాన్ని కిందికి, కింది నుంచి పైకి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా షేప్ మీద, క్యాటలాగ్ మీద చూపించడానికి, అలా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. క్విక్ స్టైల్స్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను, దీనికి క్విక్ స్టైల్ అప్లోడ్ చేస్తాను, చూడండి వచ్చిందా? సో ఆటోమేటిక్గా క్విక్ స్టైల్స్ అనేది డైరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. సో దానికి అప్లై అయింది, చూసారా? క్విక్ స్టైల్స్ కూడా అయిపోయింది. తర్వాత ఇక్కడ ఫిల్, అవుట్లైన్, ఎఫెక్ట్స్ అన్నీ క్విక్ స్టైల్ సంబంధించినవి. ఏ కలర్తో ఫిల్ చేయాలి అని చెప్పేసి, అవుట్లైన్ దేంతో ఇవ్వాలి, షేపు, ఎఫెక్ట్ ఏంటి అని చెప్పేసి. అంటే ఫైండ్, రిప్లేస్. ఫైండ్ గురించి మీకు తెలిసి ఉంటుంది, ఏదైనా లెటర్ని ఫైండ్ చేస్తుంది. సో ట్యూటో అనేది ఇక్కడ ఉంది, చూపించాను చూసారా? అలా ఫైండ్ చేస్తుంది అనమాట. సో రిప్లేస్ అంటే ఈ దీనిలో నుంచి అది తీసేసి ట్యూటో అని సెలెక్ట్ చేసాము. ట్యూటో తీసేసి అక్కడ వేరే పెట్టాలనుకోండి, ఇందులో ఎన్ని స్లైడ్స్ ఉన్న అన్నింటిలో ట్యూటోస్ అని ఎక్కడ ఉన్నాయో ప్రతి ఒక్క వర్డ్ అనేది రిప్లేస్ అవుతుంది అనమాట. సో ఫైండ్, రిప్లేస్ యూజ్ అన్నమాట. సో ఇది మన ఎంఎస్ పవర్ పాయింట్ యొక్క హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోస్లో ఇన్సర్ట్ ట్యాబ్ గురించి, డిజైన్ ట్యాబ్ గురించి, అన్ని ట్యాబ్స్ గురించి మీకు చెప్తాను. సో అలా మీరు ఈ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్టు మీరు తెచ్చే కొత్త అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఏ వీడియోని మిస్ కాకుండా చూస్తారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.